ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మనం ఇంతకుముందు వాట్సాప్ని యూజ్ చేసేటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఎలాంటి ఇక్కడ ఆప్షన్ అనేది లేకుండా ఇక్కడ మనకు కొత్తగా ఒక క్యూఆర్ కోడ్ ఆప్షన్ రావడం జరిగింది అనమాట. దీనివల్ల చాలా డేంజర్ ఉంటుంది, పైగా మనకు మంచి కూడా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనం దీన్ని సేఫ్గా ఎలా మనం పెట్టుకోవాలి, దీంతో పాటుగా పైగా దీనివల్ల మనకు బెనిఫిట్ ఏందనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే నార్మల్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకు దీని పక్కనే మనకు క్యూఆర్ కోడ్ పక్కనే మనకు కెమెరా బటన్ కూడా ఉందన్నమాట. దీని ద్వారా మనకు కావాల్సిన ఫొటోస్ మనం డైరెక్ట్ టేకప్ చేసి ఎవరికి కావాలనుకో వాళ్ళకు మనం సెండ్ అయితే చేయగలము. కానీ ఇక్కడ చూసుకోవచ్చు ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మనకు బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు లైక్ దిస్ బెనిఫిట్ కూడా మీకు ముందు చెప్తాను. కానీ బై మిస్టేక్లో పొరపాటున కూడా వేరే వాళ్ళకు లైక్ దిస్ మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ని మీరు దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఎవరికైనా సరే పేమెంట్ చేయాలంటే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే స్టార్టింగ్లో మనం ఈ విధంగా మనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కావచ్చు ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి మనము వెరిఫై అయితే చేసుకోవాల్సి ఉందన్నమాట. వన్స్ వెరిఫై అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు వాట్సాప్ అకౌంట్లో మనకు లైక్ దిస్ మనకు యూపీఐ అయితే యాడ్ కావడం జరుగుతుంది. మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి పేమెంట్ కూడా చేసుకోవచ్చు. ఇది కొత్త ఫీచరే, ప్రతి ఒక్కరి మొబైల్లో అయితే యాడ్ కావడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు డైరెక్ట్గా నేను ఇక్కడ నుంచి ఒక క్యూఆర్ కోడ్ అయితే తీసుకుంటాను చూసుకోవచ్చు. లైక్ దిస్ మీకు చూపించడానికి ఆటోమేటిక్గా సో క్యాండిడేట్కి మీరు ఇక్కడ నుంచి మీరు డబ్బుల్ని పంపిస్తారని అడుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇకపోతే మధ్యలో నాకు పవర్ కట్ ప్రాబ్లం అయితే వచ్చిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు పవర్ వెళ్ళిపోవడం జరిగింది, అందు గురించి మధ్యలో నేను వీడియో ఆపేయాల్సి వచ్చిందనమాట. ఇకపోతే ఇక్కడ చూసుకోవచ్చు ఈ మనకు క్యూఆర్ బటన్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే లైక్ దిస్ మనం కావాల్సిన పేమెంట్ అయితే చేసుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండా వేరే వాళ్ళకు మనం మొబైల్ ఇచ్చామనుకోండి, అలాంటప్పుడు ఎవరైనా సరే మిస్యూజ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుందన్నమాట. డైరెక్ట్ ఇక్కడ నుంచి ఈ కెమెరా యాక్సెస్ బటన్ని నొక్కేసి ఇక్కడ నుంచి వేరే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఎవరికైనా డబ్బులు సెండ్ చేశారనుకోండి మీరే నష్టపోతారన్నమాట. అలా కాకుండా మీరు ఒక చిన్న టెక్నిక్ని యూజ్ చేసుకోవడం ద్వారా మీరు ఈ క్యూఆర్ కోడ్ ఫీచర్ని మీరు మాత్రమే యూజ్ చేసుకొని రిమైనింగ్ ఎవరైనా సరే దీన్ని మిస్యూజ్ చేయకుండా మీరు కాపాడుకోవచ్చు అనమాట. దీనికోసం మీరు 3 డాట్స్ ఇక్కడనే చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ముందుగా ఇందులో మీకు ప్రైవసీ సెక్షన్ అయితే కనిపిస్తుంటుంది. సింపుల్గా దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీకు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టే యాప్ లాక్ పేరుతో ఒక సెట్టింగ్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు డిఫాల్ట్ సెట్టింగ్ ఇదే, మనకు డిఫాల్ట్గా ఇది ఆఫ్ అయి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా దీన్ని మీరు అనేబుల్ అయితే చేసుకోండి. దీన్ని అనేబుల్ చేసుకొని ఇక్కడ నుంచి ఆఫ్టర్ 1 మినిట్ ఇమీడియట్లీ పడాలా మీరు ఇక్కడ నుంచి చెకప్ అయితే చేసుకోండి. మనకి ఇమీడియట్లీ కావాలి కాబట్టి ఈ ఆప్షన్ని చూస్ అయితే చేసుకోండి. డ్రాఫ్ట్ చూసుకోవచ్చు ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా లాక్ అయితే సెటప్ కావడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు చూసుకోవచ్చు వాట్సాప్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు ఇది డిఫాల్ట్ లాక్, ఇక్కడ చూసుకోవచ్చు ఇది మెయిన్ లాక్ అనమాట. ఇక్కడ నుంచి మన యొక్క ఫేస్ లాక్తో కావచ్చు ఫింగర్ ప్రింట్తో కావచ్చు మాత్రమే మనం యాక్సెస్ చేయగలం. రిమైనింగ్ వేరే వాళ్ళు ఎవరైనా సరే మీ యొక్క క్యూఆర్ కోడ్ని అంటే మీ యొక్క క్యూఆర్ని యూజ్ చేసి ఎవరికైనా పేమెంట్ చేద్దామన్నా ఏం చేద్దామన్నా పాసిబుల్ అయితే కావడం జరగదు. ఈ కొత్త ఫీచర్ అయితే మంచిదే కానీ చాలా డేంజర్ కూడా, అందు గురించే ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ వీడియో వస్తే కంపల్సరీగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.